మామూలుగా మన దగ్గర ఏమన్నా నేరాలు జరిగినా దోపిడీలు దొంగతనాలు జరిగినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ఇక పోలీసులు పంచనామా చేసి విచారణ చేస్తారు. ఇక హత్యలు జరిగినప్పుడు ముందుగా అక్కడ ఏమన్నా ఆనవాళ్ళు ఉన్నాయా అనే దానికోసానికి ఎన్కులాడుతుంటారు. వాళ్ళతో కాకుంటే జాగీలాలు గదేనుల్లా పోలీసుల దగ్గరుండే కుక్కలను తీసుకొచ్చి అవి నేరగాళ్ళను పట్టుకున్నట్ల సాయపడతాయి. మరి ఇక అవి గంత బరాబరి ఎట్లా పని చేయగలుగుతాయి అని చాలా మందికి అనుమానం వస్తుంది. గందుకే అవిటిని ఎసొంటి ట్రైనింగ్ ఇస్తారో వీడియో విడుదల చేసిండ్రు జవాన్లు. మరి అది మీకు సుతం చూపిద్దామని ఈ వార్త తెచ్చినాం. చాలా చూడురిగా. చూస్తున్న రానుల్లా కుక్కలకు ట్రైనింగ్ ఎట్లిస్తున్నారో పోలీసులకు ఆర్మీ జవాన్లకు ట్రైనింగ్ ఎట్లిస్తారనేది చాలా మందికి తెలిసే ఉంటది. ఆర్మీ జవాన్లుగా పనిచేసిన వాళ్ళకు పని చేస్తున్నోళ్లకు అట్లనే పోలీసులకు ఇచ్చే ట్రైనింగ్ ఎంత కట్టంగా ఉంటదో చేసినోళ్ళకే ఎరక. ఇక సుట్టపోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ట్రైనింగ్ ముచ్చట్లు మొత్తం చెప్తూనే ఉంటారు కావచ్చు గాని కుక్కలకు ట్రైనింగ్ ఎట్లిస్తారు ఎవరిస్తారనే ముచ్చట చాలా మందికి తెలియదు. గందుకే ఇప్పుడు ఈ వీడియో విడుదల చేసినట్టున్నారు ఆర్మీ ఆఫీసర్లు. సైన్యంలో చేరికయ్యేటోళ్లకు ఉరుకుడు దగ్గరికేంచి షురూ చేస్తే అన్ని తీర్ల పద్ధతులు ఎట్లా నేర్పిస్తారో ఈ జాగీలాలకు సుతం అట్లనే నేర్పిస్తారు. అవి నడుసుడు, ఉరుకుడు, లాంగ్ జంపులు, హై జంపులు, వాసన పసిగట్టి చెప్పినే దొరకవట్టిచ్చుడు, శత్రువులు ఎక్కడున్నారో దొరకవట్టుడు, బాంబుల జాడ కనిపెట్టుడు, జంగల్ల తిరుగుడు, ఓ ఇట్లా అవిటికి తీర్ల ట్రైనింగ్ ఇస్తారు ఆర్మీ అధికారులు. ఇట్లా కఠినమైన అన్ని పరీక్షలు పాస్ అయినాకనే ఆ జాగీలాలను సైన్యంలకు తీసుకుంటారు. ఈ ట్రైనింగ్ ఇచ్చే వీడియోను బిఎస్ఎఫ్ ఆఫీసర్లు సోషల్ మీడియాలో పెట్టే వరకు ఆ కుక్కలు ఉరికే స్పీడ్ కంటే స్పీడ్ లా ఈ వీడియో తిరుగుతున్నది. ఇన్ని రకాలుగా ట్రైనింగ్ తీసుకుంటాయి కాబట్టి మనుషులకు సాధ్యం కాని కేసులను ఈ కుక్కలు సాధ్యం చేసి చూపిస్తున్నాయి అన్నట్టు. ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా వామ్మో కుక్కలకిచ్చిన ట్రైనింగ్ కూడా మత్తు కట్టంగానే ఉన్నది కదా అని కామెంట్లు పెడుతున్నారు.